నమస్తే. ఇప్పుడు తెలంగాణలో జరగబడే 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌కి పిల్లలు ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి దానిలో పార్ట్ 2 తీసుకుందాం. పార్ట్ 1లో నేను టైమ్ టేబుల్ ఎలా ప్రిపేర్ టైమ్ టేబుల్ ఫాలో కావాలి. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ చెప్పాను. దాని కంటిన్యూషన్‌గానే ఏంటిది డోంట్ రీడ్ ఫర్ జస్ట్ గెట్టింగ్ పాస్ మార్క్స్. 35 మార్కులో, 40 మార్కులో పాస్. ఎగ్జాక్ట్ నాకు 35 అనుకుంటా. 35 మార్కులు. సో, హైర్ ఎడ్యుకేషన్‌లో 40 మార్క్స్ ఉంటది. సో, ఆ మార్కులు పాస్ కావడానికి మీరు చదవకండి. ఎందుకంటే, యూ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. మా టైమ్‌లో సెవెంత్ క్లాస్‌లో కూడా ఎగ్జామ్స్ ఉండేది. సో, అక్కడ ఒకసారి ఫిల్ట్రేషన్ అయిపోయేది. అంటే అక్కడ చదువుకున్నటువంటి ఎంతవరకు చదువుకున్నాడు సెవెంత్ క్లాస్‌లో ఒకసారి తెలిసేది. ఆ తర్వాత ఎయిత్, నైన్త్, 10థ్‌లో కొంచెం రెక్టిఫై కావడానికి మనం ఏం తప్పులు చేసాం, ఎట్లా చదువుకోవాలి మళ్ళా కొంచెం ఛాన్స్ వచ్చేది. 10థ్ క్లాస్‌లో అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళకి సెవెంత్ క్లాస్‌లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కాదు. కాబట్టి మీరు 10 ఇయర్స్ వరకు చదివినటువంటి చదువును ఇక్కడ పెడుతున్నారు. సో, ఆ 10 ఇయర్స్ వరకు చదువుతున్నటువంటి చదువును మీ పేరెంట్సు సాక్రిఫైసెస్ కావచ్చు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్‌కే పంపిస్తున్నారో, ప్రైవేట్ స్కూల్‌కే పంపిస్తున్నారో, వేలకు వేలు ఖర్చు పెట్టి చదివిపిస్తున్నారో, లేదంటే డబ్బులు లేకుండానే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని స్కూలుకి పంపియడమే ఒక గ్రేట్ ఆహ్, అసెట్. వాళ్ళు మిమ్మల్ని స్కూలుకి పంపించాలి. గవర్నమెంట్ స్కూల్ అయినా కావచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీతోటి పని చేయించుకోకుండా, వాళ్ళకి ఇంట్లో ఎళ్ళకున్నా, వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా గూడా వాళ్ళే డబ్బుల కోసం రకరకాల పనులు జేసి, మీ ఉన్నతి కోసం వాళ్ళు ఏ స్కూలుకి పంపినా గూడా, వాళ్ళు చేసేట త్యాగం అనేది చానా గొప్పది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, మరి ఈ 10 ఏండ్లల్ల మీరు సంవత్సరానికి 2 మార్కులు లెక్కేసుకున్నా గూడా 24 మార్కులు. 3 మార్కులు లెక్కేసుకుంటే 36. అంటే మీరు సంవత్సరానికి 3 మార్కులు చదువుతారా? 12 మూల 36. ఎల్‌కేజో, యూకేజో, నర్సరీ తీసుకుంటే 10థ్ క్లాస్ వరకంటే 10 సంవత్సరాలు ప్లస్ 12. 12 మూల 36. 12 సంవత్సరాలల్ల ఒక సంవత్సరానికి 3 మార్కుల మందం చదువుతారా? యావరేజ్‌గా తీసుకుంటే 36 మార్కులు. అది కాదు మనకు కావాల్సింది. పాస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. నువ్వు అంత మంచి స్కూల్‌కి పోయినవో, లేదంటే నీకు గవర్నమెంట్ టీచర్స్ చదువు చెప్పారు. ఆ గవర్నమెంట్ టీచర్స్ గూడా ఏమన్నా ఫ్రీగా చెప్పారా? ఫ్రీ అంటే మీ పేరెంట్స్ డబ్బులు పే చేయకపోవచ్చు. కానీ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ లాట్ ఆఫ్ మనీ రైట్? ఏది గూడా ఫ్రీ గాదిక్కడ. గవర్నమెంట్ టీచర్స్ గూడా డబ్బులు తీసుకొని మీకు పే చేస్తున్నారు. నౌ ఐ యామ్ టీచింగ్ ఇన్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. నేను ఫ్రీగా చెప్తున్నాను. పిల్లలు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఫ్రీ ఎడ్యుకేషనే. బట్ నా సాలరీ ఈస్ పేయింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దిస్ అమౌంట్ ఈస్ మోర్ దాన్ ద ప్రైవేట్ టీచర్స్. ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పే టీచర్లకు స్కూల్ మేనేజ్‌మెంట్ ఫీస్ కడతది. ఆ స్కూల్ మేనేజ్‌మెంట్‌కి మీ పేరెంట్స్ ఫీస్ కడతారు. సో, ఆ రకంగా తీసుకుంటే టీచర్స్‌కి పే చేసేటువంటి అమౌంట్ అనేది మీ పేరెంట్స్ దగ్గర తీసుకున్న అమౌంట్ నుండి టీచర్స్‌కి పే చేస్తారు. ఆ అమౌంట్ చాలా తక్కువ. కానీ మనకు జనరల్ నోషన్ ఏమైపోయింది? ప్రైవేట్ స్కూల్‌లో చెప్పేటువంటి ఎడ్యుకేషను డబ్బులు పే చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్‌లో ఫ్రీ అనిపిస్తది. బట్ నిజానికి గవర్నమెంట్ స్కూల్‌లలోనే చాలా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తది గవర్నమెంట్. ఓకే. ప్రైవేట్ స్కూల్‌లలోనే కొంత తక్కువ అమౌంట్ తోటి విద్య దొరుకుతుంది. ఈ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ మనీ. కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి ఆ గవర్నమెంట్ ఎఫర్ట్స్ కావచ్చు, మీ పేరెంట్స్ ఎఫర్ట్ కావచ్చు, మరి మరి మీ యొక్క థిస్ ఈస్ ద టైమ్ మీ యొక్క సామర్థ్యాన్ని, మీరు నేర్చుకున్నటువంటి విషయాలని సమాజంలో చూపియడానికి ఆ! మేమెంత నేర్చుకున్నాము. ఇగో ఇంత పర్సెంట్ 90% వి లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద స్కూల్. గవర్నమెంటు పెట్టినటువంటి డబ్బులకు ఒక సార్థకత ఉంది. మీ పేరెంట్స్ పే చేసినటువంటి మనీకి ఒక సార్థకత ఉంది. మీ పేరెంట్స్ యొక్క సాక్రిఫైసెస్‌కి ఒక సార్థకత ఉంది అంటే, అది మీ మార్క్స్‌లో రిఫ్లెక్ట్ అవుతది. కాబట్టి పాస్ కోసం చదవకండి. కేవలం సంవత్సరానికి 3 మార్కులు తెచ్చుకునేటువంటి దానికి చదవకండి. 3 మార్కులు ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఏం లేవు వాటి మధ్యల. మధ్యలో అన్ని స్కూల్ లెవెల్‌లో ఎగ్జామ్స్ జరుగుతాయి. రాస్తారు, పాస్ అయితారు. సో, 10థ్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ యామ్ సేయింగ్. డోంట్ రీడ్ ఫర్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ పాస్ మార్క్స్. రీడ్ మీకెంత వీలైతే అంత చదవండి. మీకెంత ఆహ్, మీరు 'బాహుబలి' సినిమాలో చూస్తారు. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ చెప్తారు అక్కడ అంతా ఓడిపోయే ముందు వాళ్ళ యొక్క సైన్యం ఓడిపోయే ముందు ఒక మోటివేషనల్ మాట చెప్తాడు. యూ హావ్ టు వర్క్ ఫర్ యువర్ ఓన్ నేషన్, ఓన్ స్టేట్. వాళ్ళ సామ్రాజ్యం కోసం వాళ్ళు పనిచేయాలి. అలాగే మీరు గూడా మీ యొక్క పేరెంట్స్ యొక్క కలల కోసము, మీరు చదువుకున్నటువంటి విషయాన్ని
మీరు చదువుకున్నటువంటి విషయాన్ని ఎంత నేర్చుకున్నారనే విషయాన్ని సమాజానికి తెలియజెప్పడానికి ఇక్కడ మీరు బాగా కష్టపడి చదవాల్సుంటుంది. అది కూడా 100% ఎఫర్ట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిజంగానే మ్యాథమెటిక్స్ ఇష్టం లేదు. అదంటే ఇష్టం అంటే ఏమంటాను నేనిక్కడ ఇష్టమని గాదు. అబ్బలేదు మీకు చిన్నప్పటి నుండి అబ్బలేదు. తెలంగాణలో ఎక్కువ పదం అబ్బడం అనేటువంటి మాట మాట్లాడతాం. లేదు మీకు స్పోర్ట్స్ అంటే బాగా ఎక్కువ ఇష్టముంది. స్పోర్ట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా కొన్నిసార్లు వాళ్ళు ఆహ్, డిస్ట్రిక్ట్ లెవెల్ గాని, స్టేట్ లెవెల్ గేమ్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్‌లో వెళ్ళడానికెళ్ళిపోతారు. అక్కడ కొంచెం క్లాసులు మిస్ అయితాయి. బట్ వచ్చిన తర్వాత మళ్ళీ టీచర్స్ స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళకి క్లాసులు చెప్తా ఉంటారు. అటువంటి టైంలో కొంతవరకు మ్యాథమెటిక్స్ గాని కొంచెం అర్థం కాకపోవచ్చు. లేదు మీకు పర్సనల్‌గానే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సో, ఆ టైంలో యూ కెన్ థింక్ అట్‌లీస్ట్ టు గెట్ పాస్ 40 మార్క్స్, 50 మార్క్స్. అంతేగాని మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ మీరు దేంట్లో అయితే బాగా పర్ఫెక్ట్ ఉన్నారో, సోషల్ గావచ్చు, తెలుగు గావచ్చు, ఎనీ సబ్జెక్ట్. కొంతమందికి మ్యాథమెటిక్సే బాగా ఇష్టం ఉంటది. లేదంటే హిందీ ఇష్టం లేకపోవచ్చు, ఇంగ్లీష్ ఇష్టం లేకపోవచ్చు. బట్ మీకొచ్చినటువంటి 10థ్ లెవెల్‌లో మాత్రం అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నా, లేకున్నా దాంట్లో ఆ మార్క్స్ మెమోలో మీకు 600 మార్కులకి చూపిస్తారు మార్క్స్. ఓకే. మీకు అన్నిట్లలో నుంచి 90, 90, 90 వచ్చినాయి. ఓకే. సోషల్‌లో మీకు 40 వచ్చినాయి. ఎటువంటి నోషన్ ఉంటుంది ఎదురుంగా చూసే వాళ్ళకి? మీరే అసెస్ చేయండి ఎవరైనా మీ స్టూడెంట్, మీ ఫ్రెండ్‌ది ఎవరికైనా ఇట్లా మార్క్స్ వచ్చాయి. ఏమనిపిస్తది నీకు? అరె! ఇన్నిట్లల్లో బాగున్నాయి గానీ సోషల్ ఎందుకు తక్కువున్నాయి? అంటే యూ డిడ్ నాట్ పుట్ ఎఫర్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంది అది డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి ఎవరు పట్టించుకోరు. బట్ సోషల్‌లో ఈస్ వెరీ వీక్ అనే విషయం తెలిసిపోతది. అట్లాగే ఎనీ సబ్జెక్ట్. ఓకే. సో, అందువల్ల అన్ని సబ్జెక్ట్స్ మీకు నచ్చిన సబ్జెక్ట్స్ దాదాపు అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకేదైనా సబ్జెక్ట్‌లో డిఫికల్టీ ఉంటే అది మ్యాథమెటిక్స్ కావచ్చు, లేదంటే సైన్స్ కావచ్చు, హిందీ కావచ్చు. సో, హిందీలో పాస్ మార్క్స్ 80 అనుకుంటా నాకు తెలిసి. సో, అది అనదర్ కేస్. రైట్. సో, మీరు ఆ టైంలో మీరు బ్లూ ప్రింట్ ఫాలో అవ్వండి. బ్లూ ప్రింట్ తీసుకుంటే మనకేంది ఏ చాప్టర్‌కెళ్ళి లాంగ్ ఆన్సర్ ఏ చాప్టర్‌కెళ్ళొస్తది. తర్వాత మా ఆబ్జెక్టివ్ క్వెషన్స్ దేంట్లోకెళ్ళొస్తాయి. షార్ట్ ఆన్సర్స్ దేంట్లోకెళ్ళొస్తాయి. అంతా బ్లూ ప్రింట్ ఉంటుంది. సో, ఆ బ్లూ ప్రింట్ గనుక మనం ఫాలో అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికైనా బ్లూ ప్రింటే ఫాలో అవ్వండి. మీరు ఏదో ఒక సబ్జెక్ట్‌లో వీక్ ఉన్న సబ్జెక్ట్‌లో కొంచెం మంచి మార్కులు తెచ్చుకోవడానికి కూడా బ్లూ ప్రింట్. దేనికైనా సరే మీరు బ్లూ ప్రింట్‌ని ఫాలో అవ్వండి. బ్లూ ప్రింట్ ఫాలో అయితే మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐ థింక్ మీ టీచర్స్ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు. ఓకే. తర్వాత ఇంకొక విషయం ఏందంటే మరి ఇన్ని సబ్జెక్ట్స్ ఎందుకు మనకు? మీరు ఇంటర్మీడియేట్‌కు 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినా తీసుకుంటారు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినా తీసుకుంటారు. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అన్నా తీసుకుంటారు. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అన్నా తీసుకుంటారు. లేదంటే ఎంఈసీ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంది. మరి ఈ కోర్సులు తీసుకుంటారు. ఇక్కడ 10థ్ తర్వాత. సో, ఈ 10థ్ తర్వాత మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ మీరు ఫ్యూచర్‌లో ఏం కావాలనుకుంటున్నారు? ఇంజినీర్ కావాలనుకుంటే ఎంపీసీ తీసుకుంటారు. డాక్టర్ కావాలనుకుంటే బైపీసీ తీసుకుంటారు. అగ్రికల్చర్ కోర్స్ చేయాలనుకుంటే బైపీసీ తీసుకుంటారు. లేదు పాలిటెక్నిక్ తీసుకుంటారు. ఇంజినీరింగ్ కావాలంటే 10థ్ తర్వాత పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి తీసుకుంటారు. లేదు మీరు ఒక లాయర్ కావాలనుకుంటారు. హెచ్‌ఈసీ తీసుకుంటారు. టీచర్ కావాలనుకుంటారు. సోషల్ స్టడీస్ టీచర్ కావాలనుకుంటారు. హెచ్‌ఈసీ తీసుకుంటారు. లేదు ఒక జర్నలిజం వైపు వెళ్ళాలనుకుంటారు. హెచ్‌ఈసీ తీసుకుంటారు. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. లేదు మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకుంటారు. సో, సీఈసీ తీసుకుంటారు. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. సో, అక్కడ ఫిల్టర్ అయితది. అక్కడ మీరు తీసుకుంటారు. కానీ ఈ 10థ్ క్లాస్ వరకి మీరు అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. ఎందుకంటే, ఈ 10థ్ క్లాస్‌లో ఉన్నటువంటి మీకు అన్ని సబ్జెక్ట్స్‌లో మీకొక ఫౌండేషన్ ఇస్తది. బేసిక్ ఫౌండేషన్ ఇస్తది. సమాజం అంటే ఏంటిది? ఇండియన్ సొసైటీ అంటే ఏంటిది? తెలంగాణ సమాజం అంటే ఏంటి? తెలంగాణ స్టేట్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండియాకున్నటువంటి ఆహ్, స సహజ వనరులేమిటి? తెలంగాణలో సహజ వనరులంటే వనరులేమిటి? నదుల ఎలా ఉన్నాయి? భూములెలా ఉన్నాయి? నేలలు ఏ రకంగా ఉన్నాయి? వరల్డ్, వరల్డ్ ఎలా ఉంది? హిస్టరీ ఏంటిది? ఓకే. ఇప్పుడు మనం ఈ మధ్య చదువుతున్నాం. మన ఇండియాకి వేరే కంట్రీకి సంబంధం ఏంటి? రిలేషన్. ఇండియా, యూఎస్ఏ రిలేషన్ ఏంటి? ఇండియా, చైనా రిలేషన్ ఏంటి? ఇండియా, రష్యా రిలేషన్ ఏంటి? ఇట్లా చదువుకుంటాం. ఒక దేశానికి ఇంకో దేశానికి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ ఏంటి? ఎంత పాతది. ఓకే. సో, దీనివల్ల మనకు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ వస్తుందంట. సమాజం అంటే ఏమిటి? కేవలం ఇండియా గాదు, మన స్టేటే గాదు, ప్రపంచవ్యాప్తంగా. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చింది? రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చింది? జపాన్‌లో హిరోషిమా, నాగసాకి
అంత పెద్ద అటాక్ జరిగినా కూడా జపాన్ వాళ్ళు ఎందుకు శాంతిని ముఖ్యంగా ప్రబోధిస్తారు? జపాన్ వాళ్ళు అంత డిసిప్లిన్‌గా ఎలా ఉన్నారు? జపాన్ జపాన్‌లో జరిగిన మిరాకిల్ ఏంటి మరి? వాళ్ళు అంత తొందరగా ఎట్లా ఓవర్‌కమ్ అయ్యారు? టెక్నాలజీ అంత ఫాస్ట్‌గా ఎలా ఉన్నారు? బుల్లెట్ ట్రైన్ అంటే మనకు గుర్తొచ్చేది జపాన్. ఆ రీజన్స్ అన్నీ గూడా మనము ఈ 10థ్ క్లాస్‌లో వరకు చదువుకుంటాము. కాబట్టి ఏది గూడా ఇడిచిపెట్టాల్సిన పని లేదు. రేపు ఫ్యూచర్‌లో మీరు వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. మీరు చూసుకుంటే జియోగ్రఫీలో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ ఫుడ్ హాబిట్స్ ఏంటిది? ఓకే. ఆఫ్రికాలో ఉన్నటువంటి అడవులేమున్నాయి? అక్కడ వాళ్ళ ఫుడ్ హాబిట్స్ ఏంటిది? లేదు పోలార్ రీజియన్‌లో ఉన్నటువంటి జనాలెట్లా ఉంటారు? వాళ్ళ ఫుడ్ హాబిట్స్ ఏంటిది? వాళ్ళ కల్చర్ ఏంది? ఆడ చలి ఎలా ఉంటుంది? ఓకే. సో, ఇవన్నీ వాళ్ళేసుకునే దుస్తులెట్లా ఉంటాయి? వాళ్ళ ఫుడ్ కల్చర్ ఎలా ఉంటుంది? వాళ్ళ, వాళ్ళ క్రాప్స్ ఎట్లా ఉంటాయి? ఇవన్నీ గూడా మనం 10థ్ క్లాస్ వరకే చదువుకుంటాం. ఇవన్నీ 10థ్‌లో అన్నీ స్పష్టంగా ఉంటుంది. సో, ఇవన్నీ మనకి ఫౌండేషన్ ఇస్తాయి. సమాజం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కేవలం మన ఊరే గాకుండా బియాండ్ అవర్ స్టేట్ ఇది. ఓకే. సో, అందువల్ల, అందువల్ల ఏ సబ్జెక్ట్ కూడా నెగ్లెక్ట్ జేయడానికి వీల్లేదు. ఈ సబ్జెక్ట్స్‌ని బట్టే మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసినా గూడా ఈ 10థ్ క్లాస్ బేస్ వరకే ఉన్న సబ్జెక్ట్‌లొస్తాయి. జీకే తీసుకున్నా గూడా అట్లాగే ఉంటది. జనరల్ సైన్స్ తీసుకున్నా అట్లాగే ఉంటది. ఓకే. బల్బును కనుక్కున్నదెవరు? కాంతి విక్షేపణం కనుక్కున్నదెవరు? రామన్ ఎఫెక్ట్ ఇవన్నీ 10థ్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి విషయాలే. తర్వాత అర్థమెటిక్, రీజనింగ్, లాజిక్, చిన్న చిన్న ఆల్జీబ్రా లెక్కలు, ప్రిన్సిపుల్స్ మీరు ఏ ఎగ్జామ్ రాయాలన్నా, ఏ క్లర్క్ ఎగ్జామ్ రాయాలన్నా గూడా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలన్నా గూడా ఇవి కంపల్సరీగా పనిజేస్తాయి. తర్వాత ఈవెన్ మీకు ట్రిపుల్ ఐటీ ఉంది. ట్రిపుల్ ఐటీలో సీట్ కూడా 10థ్ క్లాస్ మార్క్స్ కావాలి. ట్రిపుల్ ఐటీ బాసర. తర్వాత పాలిటెక్‌లో సీట్ కొట్టాలంటే కూడా మనకు 10థ్ క్లాస్‌లో మంచి 10థ్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి మార్క్స్ కావాలి. కొన్నిట్లలో ఇద్దరికి సమానంగా మార్కులొస్తాయి ఎగ్జాంపుల్ ఒక ఇద్దరికి పాలిటెక్‌లో సేమ్ మార్క్సొస్తాయి. అప్పుడేం చేస్తారు? డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. అది డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉందనుకోండి. అప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ చూస్తారు. ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ మార్కులున్నాయి. ఓకే. ఈ రకంగా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. తర్వాత ఈవెన్ పోస్టల్ జాబ్స్ 10థ్ క్లాస్ తోటే మనకు పోస్టల్ జాబ్స్ ఉంటాయి. 10థ్ మార్క్స్‌ని బట్టి 590, 560, 550 ఆ రకంగా వచ్చినటువంటి వాళ్ళకి పోస్టల్ జాబ్స్ ఉంటాయి. ఓకే. సో, నాకు 10థ్ క్లాస్ మార్క్స్‌ని బట్టి నేను ఒకసారి పోస్టల్ అసిస్టెంట్ జాబ్ కూడా అప్లై చేశాను. నాకు 10థ్ క్లాస్‌లో 495 మార్క్స్ వచ్చినాయి. 98, 99ల ఆ మార్క్స్‌ని బట్టి పోస్టల్ జాబ్ ఒక 10 ఇయర్స్ తర్వాతేమో పడితే నేను అప్లై చేశాను ఒకసారి. 2010లో. I did not attempt it exam, but I wrote it exam. So this advantage of having good marks in the 10th class. తర్వాత ఈ ఎగ్జామ్స్‌ని బట్టే మీరు ప్రతి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ తీసుకున్నా 10థ్ క్లాస్‌లో ఉండేటువంటి 10థ్ క్లాస్ వరకు ఉన్నటువంటి విషయాలనే ఎక్కువగా అడుగుతారు. డీప్‌గా అడుగుతారనమాట. సో, మీరు 10థ్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి చదువు అసలే వేస్ట్ కాదు. అది మీకు పనికొచ్చేదే. మీకు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తది. ఏ కంట్రీ వాళ్ళది ఏ కల్చర్, మనం వాళ్ళతో ఎలా మెదులుకోవాలి. ఏ కంట్రీ వారిది ఏ భాష, వాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఏ కంట్రీలో ఏ ఆహ్, ఏమంటాం కరెన్సీ ఓకే. వాళ్ళ సహజ వనరులేమిటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ మనకు దీని ద్వారా తెలిసిపోతాయి. వాళ్ళ కల్చర్ ఏంటిది, వాళ్ళ హిస్టరీ ఏంటిది, ఇవన్నీ గూడా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10థ్ క్లాస్‌లో కేవలం పాస్ మార్కులు రావడానికి కోసం గురించి ఆలోచించకండి. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.